టీడీపీ పార్టీలో నూతన పదవులకు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం నుండి ప్రాధాన్యత లభించడంతో పార్టీ నాయకులు కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన రైతు నాయకుడు మొవ్వ వెంకటేశ్వరరావు ప్రజల పక్షాన నిలబడి టీడీపీ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. పార్టీకి అందించిన సేవలను గుర్తించిన నాయకత్వం మొవ్వ వెంకటేశ్వరరావును కృష్ణా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. అలాగే బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామానికి చెందిన గండేపూడి నితీష్ను మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధిగా పార్టీ అధిష్టానం నియమించింది. గండేపూడి నితీష్ కొన్నేళ్లుగా టీడీపీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా గండేపూడి నితీష్, మొవ్వ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించి పదవులు అప్పగించినందుకు మండల పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావుకు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావుకు, యువనేత నారా లోకేష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాముపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీకి, ప్రజలకు మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు.